సరళ డివోషన్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము భావాలలో 60వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 60వ శ్లోకము. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఈ శ్లోకంలోని మొదటి నామము చరాచర జగన్నాథ. ఇది 244వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చరాచర జగన్నాథాయై నమః అని చెప్పాలి. చర అంటే కదిలెడి, అచర అంటే కదలని, జగత్ ఈ జగత్తుకు, నాథ అధినాథురాలు లేదా ప్రవి. ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని 2 విభాగాలుగా గుర్తించవచ్చును. రాళ్ళు, రప్పలు, పర్వతాలు ఇటువంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు. కీటక, పక్షి, జంతు, మానవాది 84 లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు. ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు. అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు. నాథ అనే పదానికి భర్త, ప్రధాన నాయకుడు, ఉన్నతాధికారి అనే అర్థాలు ఉన్నాయి. న ప్లస్ అధ అనే ఈ 2 పదాల కలయిక వలన నాథ అనే పదం ఏర్పడింది. అధ అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థము. అంటే ఇటుపైన ఇంకెవరూ లేరు అనే స్థితిలో ఎవరైనా ఉంటే ఆ రెండో వారు మొదటి వారికి నాథ అనే మాటకు అర్హులవుతారు. భార్యకు భర్తను మించి అధికంగా ఇంకెవరూ లేకపోతే ఆ భర్త ఆ భార్యకు నాథుడవుతాడు. లేకపోతే కేవలం తాళి కట్టిన పెనిమిటి మాత్రమే అవుతాడు. లేదా అధికారం చెలాయించే భర్త అవుతాడు. ప్రజలకు తమని పరిపాలించే వాడికన్నా ఇంకా అధికారిగా ఎవరు పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడవుతాడు. అలాగే ప్రస్తుతం ఈ జగత్తుకు అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవరూ లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథ అన్న పదానికి అర్హురాలు. ఎందుకంటే సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్ధులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు కదా. ఈ నామంలో ఉపయోగించిన చర, అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థం ఉంది. ఈ జగత్తు అంతా చోటుతోనూ ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది. చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు చలనం ఉండదు. ఈ లక్షణం అమ్మవారికి ఉండి అచర లక్షణ విశేషాన్ని, చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చర లక్షణ విశేషాన్ని సూచిస్తాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అధినాథురాలు. 2 కదలని చోటులో కదలని లక్షణాన్ని, కదిలే వస్తు జీవజాలంలోని కదిలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చక్రరాజనికేతన. ఇది 245వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చక్రరాజనికేతనాయై నమః అని చెప్పాలి. చక్రరాజ అంటే చక్రములలో గొప్పదైన దానివి. నికేతన నియమముగా కలిగినది. సూర్యుడు కేంద్రముగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబం అంటారు. ఈ వ్యూహం కూడా చక్ర భ్రమణ లక్షణం కలది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు. ఇటువంటి సూర్యులే మనకు ఆకాశంలో కనబడే తారలు, నక్షత్రాలు. ప్రతి తారకు సూర్యునికి ఉన్నట్లే వారి వారి కుటుంబ వ్యూహాలుంటాయి. అవి కూడా చక్ర వ్యూహాన్ని కలిగి ఉంటాయి. జగత్తులోని అన్ని తారకల చక్ర వ్యూహాలకు సామూహికమైన ఒకే ఒక చక్రాన్ని ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహము అంటారు. ఈ జగచ్చక్ర వ్యూహంలోని కేంద్రాన్ని అనుసరించే అన్ని చక్ర వ్యూహాల కదలికలు ఆధారపడి ఉంటాయి. అందువల్లనే ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగాను, దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయపరుచుకోవాలి. ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. యంత్రాలనే చక్రాలని కూడా అంటారు. దేవతాపరమైన చక్రాలన్నిటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయిన శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి
చక్రరాజ నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. జగచ్చక్ర కేంద్రమే నిలయంగా గలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము పార్వతీ. ఇది 246వ నామము. 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పార్వత్యై నమః అని చెప్పాలి. పార్వతి అంటే పర్వతరాజ పుత్రి. పర్వతాలన్నింటికీ రాజు అంటే అధికుడు, హిమత్ పర్వతము. ఆ హిమవత్ పర్వతరేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అని పేరు వచ్చింది. పర్వతము అంటే కొండ అనేది సామాన్యార్థము. లంక అనే పదానికి ఐలాండ్ అనే అర్థము సరి అయినది ఇలా కాదు. పర్వతము అంటే కొండ అని అనడం కూడా అలాంటిది. ఐలాండ్ అనే ఆంగ్ల పదానికి ద్వీపము అనే పదం ఉంది సంస్కృతంలో. 2 మార్గాలుగా నీళ్లు పోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ 2 మార్గాలకు మధ్య ఏర్పడే భూభాగాన్ని ద్వీపము అంటారు. అయితే మరి లంక అనే పదానికి ఆంగ్ల పదము ఏమిటంటే ఈక్వేటరు, భూమధ్య రేఖ. లంక అనే పదానికి ఈ అర్థం ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో లంకోదయ చక్రం అనే మాట వస్తుంది. ప్రస్తుతము పర్వతం అనే పదానికి కూడా శాస్త్రీయమైన అర్థం వేరే ఉంది. భూగోళాన్ని నారింజకాయలలోని తొనలోలాగా నిలువుగా కోస్తే వచ్చే భాగాలను ఖండాలు అంటారు. వీటిని జ్యోతిష్ శాస్త్రంలో కానీ భూగోళ శాస్త్రంలో కానీ లాంగిట్యూడ్స్ అంటారు. భూగోళంలో ఉండే ఉత్తరార్ధ గోళాన్ని జంబూద్వీపము అంటారు. ఈ జంబూద్వీపంలో కొంత ప్రదేశాన్ని భరతవర్షము అంటే ఆ భరతవర్షంలో ఉండే ఒక ఖండాన్ని భరతఖండము అంటారు. అందుకని మనవాళ్ళు పూజకు ముందర చెప్పుకునే సంకల్పంలోనే పూజ జరిగే చోట ఎక్కడ ఉన్నది చెప్పడం కోసము జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని చెప్తారు. ఒక భూగోళాన్ని నిలువుగా కాక అడ్డంగా వృత్తాకారపు ముక్కలుగా కోస్తే ఆ వృత్తాలను పర్వములు అంటారు. వీటిని ఖగోళ భూగోళ జ్యోతిష్ శాస్త్రాలలో లాటిట్యూడ్స్ అంటారు. అంటే అక్షాంశ రేఖలన్నమాట. భూమి మీద గల ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచేవి ఈ పర్వాలే. 2 ప్రక్కన ఆ అక్షాంశ రేఖల మధ్య దూరము 69 మైళ్ళు ఉంటుందని చిన్న తరగతిలో చెబుతారు. అంటే భూమి మీద ప్రదేశాలను కొలిచేందుకు ఉపయోగపడే వాటిని పర్వములు అంటారన్నమాట. భూమి మీద సూర్యుని వల్ల కలిగే తమ నీడలను బట్టి కొండలను భూమిని కొలుస్తాయి. కాబట్టి కొండలకు పర్వతాలని పేరు వచ్చింది. సప్తకుల పర్వతాలనే మాట కూడా ఇలా వచ్చింది. అటువంటి పర్వతాలలో అత్యున్నతమైనది మహిమాన్వితమైనది అయిన హిమవత్ పర్వత రాజుకు పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతి అని అన్నారు. కాలపరంగా ఆలోచించినప్పుడు అమావాస్య, పూర్ణిమ తిథులు మాసకాలాన్ని కొలవడానికి ఉపయోగిస్తాయి కాబట్టి ఆ రెంటినీ కూడా పర్వములు అంటారు. చెరుకుగడలోని కనుపులు చెరుకుగడ పొడవును కొలవడానికి ఉపకరిస్తాయి కాబట్టి ఆ కనువులను కూడా పర్వములు అంటారు. మహాభారత విస్తృతిని కొలిచి చెప్పడానికి ఉపయోగిస్తాయి కాబట్టి దానిని 18 భాగాలకు కూడా 18 పర్వాలనే పేరు పెట్టారు. పర్వతరాజ పుత్రిక అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము పద్మనయన. ఇది 5 అక్షరాల నామము. ఇది 247వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మనయనాయై నమః అని చెప్పాలి. పద్మ అంటే పద్మముల వంటి, నయన అంటే నయనములు కలది. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి. వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకటిలో ముకులిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణము, అలాగే పద్మం వికసించడము ముకులించడములకు మధ్యకాలాన్ని కూడా కాలానికి కొలవడానికి పనికి వస్తుంది. కన్నులకు పద్మాలకు ఉండే వికసించడము, తెరుచుకోవడము, ముకులించడము, మూసుకోవటము, సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటము, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడడం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది. శ్వేత పద్మాలు, లోహిత పద్మాలు అని 2 రకాల పద్మాలుంటాయి. అమ్మవారికి దక్షిణ నేత్రము సూర్యాత్మకము, ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి వామనేత్రము చంద్రాత్మకము, ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది.
ఇటువంటి సంబంధము కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. పద్మములతో పోల్చదగిన నేత్రములు గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము పద్మరాగ సమప్రభ. ఇది 248వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మరాగ సమప్రభాయై నమః అని చెప్పాలి. పద్మరాగ అంటే పద్మరాగముల కాంతికి సమానమగు ప్రభ శరీర కాంతి కలది. ఉత్తమ జాతి పద్మరాగ మనులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది. ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగ మనులు ఎలాంటివో అమ్మవారి శరీర కాంతులు కూడా అలాంటివి అనే విషయాన్ని అరుణాం కరుణా తరంగితాక్షీం అని చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది. పద్మరాగ మనుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థము.